కమ్మ రెడ్డి రెండు సామాజిక వర్గాలు మీ రెండు సామాజిక వర్గాలకి రెండు పార్టీలని నెత్తిన పెట్టుకోవడం వల్ల ఆ పార్టీల రాజకీయాల కోసం మీరందరూ దొంగలవుతున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఎక్కడో ఒక నేరం జరిగితే దాంట్లో రెడ్డి ఉంటే అదేదో జగన్మోహన్ రెడ్డి చేయించినట్టు రాసుకొస్తాయి ఈనాడు ఆంధ్రజ్యోతి. అదే ఎక్కడో ఒక నేరం జరిగితే అందులో కమ్మ ఉంటే టోటల్ కమ్మ సామాజిక వర్గమే చేయిస్తున్నట్టు లేకపోతే తెలుగుదేశం పార్టీ చేయిస్తున్నట్టు రాసుకొస్తుంటుంది సాక్షి. ఫైనల్గా కమ్మారెడ్డి అంటే ఒకళ్ళకొకళ్ళకి పరస్పర ద్వేషం పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు. అవసరమా ఇది? ఇప్పుడు నిన్న ఆ సంధ్యకి సంబంధించినటువంటి అంశం, డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం, లేదా అంతకుముందు ఇంకొక అంశం, ఏదైనా సరే నిందితుడిని నిందితుడిలాగా తప్పు చేసిన వాడిని తప్పు చేసినోడిగా కాకుండా ఈ కులం పేరుతో కాపాడుకురావడం లేదా కులం పేరుతో అటాక్ చేయడం, ఇది ఏ మేరకు రైట్ అన్నటువంటిది ఆలోచించుకోకపోతే ఇవాళ మిగతా సమాజం ఈ ఇద్దరిని ఆ దృక్పథంతోనే చూడాల్సి వస్తుంది. అంటే నిజంగా అందరు రెడ్లు వైసీపీ వైపే ఉన్నారా? అందరికమ్మ తెలుగుదేశం వైపే ఉన్నారా? నథింగ్. అందులోనూ వాళ్ళల్లోనూ భావ ప్రకటన స్వాతంత్రం ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది, రాజకీయ స్వాతంత్రం ఉంటుంది. ఎవరిష్టమని వచ్చిన పార్టీలు వాళ్ళు ఉంటుంటారు. ఇప్పుడు ఎవరెవరో స్వాతి రెడ్డి అని తెలుగుదేశం పార్టీ తరపున పోస్టులు పెట్టదా? లేకపోతే కనుక వైసీపీ తరపున చౌదరులు పోస్టులు పెట్టట్లేదా? మరి ఎవరి కాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది కదా. కానీ ప్రతి నేరం జరిగినప్పుడల్లా చౌదరి అని ఉండేటట్టయితే కనుక లేదా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అయితే మొత్తం కమ్మ సామాజిక వర్గం తప్పు తెలుగుదేశం తప్పు అన్నట్టు సాక్షి రాసుకొస్తే, ఇటు పక్కన ఈనాడు జ్యోతి రెడ్డి అంటే చాలా జగనే అన్నట్టు రాసుకొస్తున్నా. వాళ్ళిద్దరి మీద కోపంతో ఈ పత్రికలు రాసుకొచ్చేటటువంటి వార్తల పుణ్యం అని రెండు కులాల వాళ్ళు దొంగల్లాగా చూపించుకునేటటువంటి పరిస్థితి నడుస్తోంది. ఇది కరెక్టా కాదా అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకుంటారా, అక్కర్లేదనుకుంటారా? మీ ఇష్టం.